ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను వేగ్ మిషన్తో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 98.80. లాస్ట్ టైం నేను 99లో ఉన్నాను కదా, 98లోకి వచ్చేసారు. లిటరల్లీ టోటల్ 20 కేజీస్ తగ్గాను అనమాట నేను. అండ్ ఆ తర్వాత 180 నుంచి 98 అంటే 20 కేజీస్ తగ్గాను. ఆ తర్వాత చాలామంది అడుగుతున్నారు, నేను ఈ రెగ్యులర్గా ఈ బ్లాక్ కలర్ దాంట్లో నేను వెయిట్ చూపిస్తున్నాను కదా, ఇందులో చాలా తప్పు చూపిస్తుంది అక్క అని చెప్తున్నారు నేను వెయిగ్ మిషన్ లింక్ ప్రొవైడ్ చేసినప్పుడు. బట్ ఇది కరెక్టే చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను అందుకే మీకు ప్రూఫ్ కోసం అని చెప్పేసి రెండిట్లోని, ఇది నా పాతదనమాట, పాత వేయింగ్ మిషన్. ఇదేంటంటే లిమిట్ ఉంటుంది, దీనికి 120 వరకే ఉంటుంది అనమాట. అందుకని నేను కొత్తది బ్లాక్ కలర్ది తీసుకున్నాను. అందుకని నేను మీకు రెండిట్లోని షేర్ చేశాను. రెండిట్లో కూడా 98లోనే చూపిస్తుంది అనమాట. మీరు చూసారు కదా. ఈరోజు మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను సిన్నమన్ వాటర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను మీకు ఇలాగా వేరియంట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నది, ఇప్పుడు నేను చూపిస్తున్నది బిర్యానీలోకి మనం యూజ్ చేస్తాం కదా, ఆ దాల్చిన చెక్క. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నా చేతిలో ఎల్లో కలర్లో ఉంది కదా, అది వచ్చేసి నేను వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది మనకి డీమార్ట్లో వాటిలో దొరుకుతుంది. అండ్ సిన్నమన్ వాటర్ మీకు ఇన్ కేస్ ఇది దొరకకపోయినా నార్మల్ దాల్చినతోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట దీనికంటే కంపారిటివ్. అండ్ ఇది వచ్చేసి మనకి సిన్నమన్ వాటర్ ఎంత బెనిఫిషియల్ అంటే, మెయిన్ పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఆల్సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. హార్మోన్స్కి మనకి రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో మన బాడీలో ఏవైతే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. హార్ట్ డిసీజెస్ అండ్ ఆల్సో క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఇందులోనే నేను కొంచెం లెమన్, కొంచెం హనీ వేసుకొని తాగుతున్నాను అప్పుడప్పుడు. అంటే నేను కొన్ని డ్రింక్స్ పెట్టుకున్నాను కదా, అందులో అనమాట. అండ్ ఇక్కడైతే ఒక ట్రై చేయండి, మీరు దాల్చిన టీ మీరు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు వీక్లో ఒక 2 టైమ్స్ ట్రై చేయండి. అంటే 2 డేస్ దాల్చిన వాటర్, 2 డేస్ ఇంకొక వాటర్, అలా మీరు చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ వాక్ వెళ్ళడం రెడీ అయ్యాను. అండ్ మిట్టుని నేను మార్నింగ్ వాక్ వెళ్తున్నాను. నిన్న యోగా అది చేసుకున్నా, ఈరోజు మార్నింగ్ వాక్ పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్. ఈరోజు నేను ఇవి వచ్చేసి నా స్మూతీ కోసం అని నానబెట్టుకున్నాను. తర్వాత నేను స్మూతీ ఏమైనా చేసుకుందామని బ్రౌన్ బ్రెడ్, ఒక సింగిల్ బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసుకున్న, అవి ఎగ్ వైట్ ఇలా బ్రౌన్ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని శాండ్విచ్లా తింటాను. ఎంత యమ్మీ ఉంటుందో తెలుసా. నేను కొంచెం బటర్ యాడ్ చేసుకొని టోస్ట్ చేసుకున్నాను అనమాట బ్రౌన్ బ్రెడ్. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కడుపు ఫిల్లింగ్ ఉంటుంది, మీకు ఒక శాండ్విచ్ తినే టైప్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. లంచ్ అయితే ఈరోజు తోటకూర ఫ్రై అండ్ ఆల్సో ఇది వచ్చేసి చామదుంపల పులుసు అనమాట. చామదుంపలు ఫస్ట్ నేను కుక్కర్లో విజిల్ పెట్టేసుకొని ఇలాగా పులుసు పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈరోజు నేను దివాళీ క్లీనింగ్స్ పెట్టుకున్నాను. కింద కొంచెం చెత్త ఉందని చెయ్యి అడ్డు పెడుతున్నాను ఇక్కడ నేను. దివాళీ క్లీనింగ్స్ పెట్టుకున్నాను అనమాట. అందుకే ఈరోజు మీకు వీడియో కొంచెం చిన్నది వస్తుంది. ఇంకా క్లీనింగ్స్ ఏం నేను పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే నేను గబగబా చేసుకున్నాను అందుకని. అండ్ ఇవి మన ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, మళ్ళీను ఈ ఫ్లవర్ వాజ్లో పెట్టేవి కానీ, లేకపోతే తోరన్స్, గడపకి పెట్టుకుని తోరన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఇలాగా ముందు రోజు సర్ఫ్ వేసేసుకొని సర్ఫ్ వాటర్లో నానబెట్టేసుకున్నా. ఇవి కొంచెం ఇలా కొంచెం మొత్తం డస్ట్ అంతా రిమూవ్ అయ్యేంత వరకు వాష్ చేసుకొని ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం దివాళీకి ఏంటంటే మొత్తం మనం బెడ్షీట్లు ఇవి అవి మొత్తం అంతా ఈరోజు పెట్టుకున్నాను అనమాట. నేను డోర్ కర్టన్స్ చేంజ్ చేసుకోవడం, బూజు దులుపుకోవడం అన్నీ కూడా. ఈరోజు వీడియో మొత్తం నేను షూట్ చేసి పెట్టేటైతే 1 hour పట్టేస్తుంది. అందుకే నేను క్లీనింగ్లు ఏం పెట్టలేదు అనమాట, గబగబా చేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు నా లంచ్ అయితే 2 రోటీస్, ఇంకా యాజ్ యూజువల్గా తోటకూర ఫ్రై, చామదుంపల పులుసు అండ్ కుకుంబర్, క్యారెట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి రోటీస్ అసలు ఆయిల్ అనేది యూస్ చేయను నేను, నార్మల్ ఫ్లేమ్ మీద కాల్చుకుంటారు. కానీ నా గ్యాస్ స్టవ్ ఈరోజు బాగాలేదనమాట, కొంచెం గ్రీజీగా ఉంది, క్లీన్ చేసుకోవాలి. అందువల్ల ఇంకా ఫ్లేమ్ మీద కాకుండా ఇలాగ ఇలాగ అట్ల రేకు మీద కాల్ చేసుకుంటున్నాను 2 రోటీస్. అండ్ కొంచెం కర్రీ ఎక్కువ తింటాను కాబట్టి నాకు ఇది ఫిల్లింగ్ అనిపించేస్తుంది. 2 రోటీస్ సరిపోతాయి నాకు. రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు రైస్ అసలు తినట్లేదా అని. రైస్ అస్సలు తినట్లేదు నేను. రైస్ తిని ఆల్మోస్ట్ 3.5 months అలా అయిపోతుంది నేను. అండ్ ఈ రోటీస్ వచ్చేసి నాకు రెడీమేడ్ రోటీస్ మనకి దొరుకుతాయి కదా, డీమార్ట్లోని, రత్నదీప్లో వాటిల్లో ఫ్రోజన్వి దొరుకుతాయి ఈ టైప్వి. ఇవి కూడా వీట్ చపాతీనే, బట్ రోజు అయితే ఇవి నేను తిన్నాను. ఇవి వచ్చి 6 pieces ఉంటాయి అనమాట. ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దీని మీద, ఆ లోపు యూజ్ చేసేయాలి. ఇది నాకు సేవియర్లా పనిచేస్తుంది. ఎప్పుడంటే ఈరోజు నేను క్లీనింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాను కదా, అలాంటప్పుడు నాకు చపాతీ చేసుకోవడానికి ఓపిక ఉండదు. ఓపిక లేనప్పుడు ఇలాంటివి బెస్ట్ అనమాట. ఇవి కూడా నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అవి చూసుకొని తీసుకుంటాను. కంప్లీట్లీ మైదా టైప్ కాకుండా కంప్లీట్లీ మనకి
అదేంటి హోల్ వీట్ చపాతీ అనమాట ఇవి. అండ్ రోజు అయితే సజెస్టబుల్ కాదు, మీకు ఓపిక ఉన్నంత వరకు కొంచెం జొన్న పిండి కొంచెం చపాతీ పిండి చేసుకొని జొన్న రొట్టెలా చేసుకోండి. ఈసారి నేను లీజర్గా చేసుకుంటాను కదా, అప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు కొంచెం పని ఎక్కువ అయింది కాబట్టి ఇది ఇలాగా ఈ రోటీస్ అనేవి యూస్ చేసుకుంటాను. మళ్ళీ మనం ఇవి ఇలాంటివి పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం పని ఎక్కువైనా లేకపోతే మనకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మనం మళ్ళీ రైస్ వైపు వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళిపోతాము. వాటికంటే ఇది బెటర్ కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. అండ్ నేను క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్లో కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎందుకు ఫ్రెంచ్ ఫ్రైస్ క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. మనము చూస్ చేసుకోలే కానీ ప్రతి జంక్ ఫుడ్కి దానికి తగ్గట్టు హెల్తీ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. బట్ మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు బాగా ఆబ్వియస్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ క్యారెట్ ఎక్కడ అనుకోవచ్చు, బట్ ఫ్రెంచ్ ఫ్రైస్తో పోలిస్తే క్యారెట్ 1000 రెట్లు నయం మనకి హెల్తీ వేలోనే కదా. అందుకని చెప్పేసి నేను అలా కట్ చేసుకున్నాను. కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. కాకపోతే మనకి బెనిఫిషియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా చూస్ చేసుకోవడం బెటర్. ఆ తర్వాత నేను ఇలాగ కప్లో వేసుకొని తాగుతానమాట. ఆ రసం ఏదైనా బాగుంటుంది కదా, ఫిల్ అయిపోద్ది. ఆ తర్వాత నేను దుర్గా కలెక్షన్స్ అనే పేజ్ నుంచి ఈ డ్రెస్ అనేది తెప్పించాను లాస్ట్ టైము. ఇది మనకి వాళ్ళు పంపించిన డ్రెస్ అనమాట. ఇది డ్రెస్ అయితే చాలా బాగుంది, లైక్ 1300-1500 డ్రెస్. ఈ టాప్ ఇలా వస్తుంది అనమాట, మీకు ఫెస్టివల్ వేర్కి చాలా బాగుంటుంది. అందువల్ల ఈ ఫెస్టివల్కి మీరు ఏమైనా చూస్ చేస్తే బాగుంటుంది కదా, మీకు ఇన్ కేస్ శారీస్ మేము ప్రిఫర్ చేయము అలా అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి అనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను వాళ్ళ పేజ్ లింక్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, వాళ్ళ దగ్గర శారీస్ అన్నీ కూడా దొరుకుతాయి, దాన్ని బట్టి మీరు చెక్అవుట్ చేయొచ్చు వాళ్ళ పేజ్ని. ఆ తర్వాత ఈ పాత డ్రెస్ మీకు గుర్తుందా, నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది, కాకపోతే సరిపోయేది కదా, టైట్గా ఉండేది. ఇప్పుడు లూజ్ కూడా అయిపోయింది, భలే అనిపిస్తుంది, అసలు ఆ కిక్కే వేరే అన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నేను రీసెంట్గా అమెజాన్ షాపింగ్ హాల్ చేసినప్పుడు ఈ విండో కర్టెన్స్ చూపించాను కదా, ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను మొత్తం అంతా రూమ్ అంతా సర్దేశాను ఇలాగా. బాగోట్లేదు అక్కడ చెప్పులు. జిఎస్ఎంకి ఇప్పుడు ఓపిక లేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది. పని చేద్దాం, మందుగుండు మానేసి ఈరోజు చెప్పులు కొనుక్కుందాం. చెప్పులు కొనుక్కోడానికి వెళ్దాం. మిట్టు చెప్పులు అవసరం కదా మిట్టు, మందుగుండు రేపైనా కొనుక్కోవచ్చు కదా. నా పౌడర్ ఎక్కువైందా? ఎక్కువైందా? ఏమిటి అలా చేద్దామా? క్రాకర్స్ అసలు చదువుకున్న పిల్లలు వెలిగించకూడదంట. చదువుకోండి. మిట్టు అక్కడ ఎక్సైట్మెంట్ చేసా. మేమైతే షాపింగ్ వచ్చామన్నమాట, దివాళీ షాపింగ్కి. క్రాకర్స్, మళ్ళీ మందుగుండు అంటాం మేము. ఈ క్రాకర్స్ వీటినే టపాకాయలు క్రాకర్స్ని మేము మందుగుండు అంటాం. ఎంతమంది మందుగుండు అంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ మిట్టు అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు అంటే వాడు లిటరల్లీ కౌంట్ చేసుకుంటున్నాడు మేము గుర్తొచ్చాం అనమాట చిన్నప్పుడు. మాకేంటంటే ఇలా మా డాడీ షాపింగ్కి తీసుకెళ్ళి కొనడం ఇలాంటివి ఉండేవి కావు, మా డాడీ తీసుకొచ్చేసేవారు అనమాట. ఒక బాక్స్తో ఎన్నైతే సామాన్లు మా డాడీ అనుకున్నారో అవన్నీ తెచ్చేస్తారు, మేము కాల్చుకుని మాకు నచ్చినవి తెచ్చేవారు అనుకోండి, మాకు అలా ఉండేది. ఆ తర్వాత కొన్ని టప్పకాయలు మాత్రం కొనం, మరి అంత బాంబులు లాంటివి ఏమీ మేము తీసుకోలేదు. ఎందుకంటే మా నెయిబర్ వాళ్ళు కొంచెం న్యూ బార్న్ బేబీ అనమాట మా నెయిబర్ వాళ్ళు. సో వాళ్ళు పిల్లోడు భయపడతాడు కదా అని చెప్పేసి ఇంకా మేము పెద్ద పెద్ద బాంబులు ఏం కొనలేదు, జస్ట్ నార్మల్ చిన్న చిన్న క్రాకర్స్ లాంటివి తీసుకున్నాం. ఆ తర్వాత సీరియల్ లైట్స్ తీసుకున్నాము. సీరియల్ లైట్స్ అండ్ ఆల్సో తోరన్స్ ఇవన్నీ చూసాము. అండ్ నేనైతే ఒక 2 తోరన్స్, మళ్ళీ ద్వారబంధానికి అండ్ సీరియల్ లైట్స్ ఇవన్నీ తీసుకున్నాము.
అండ్ ఇవి మాకు అంటే మా ఇంటి దగ్గర షాపులనమాట. అందుకే నేను మీకు పెద్దగా అడ్రస్ అది పెట్టలేను. అండ్ ఇది బాగుంది కదా ట్రీ. కాకపోతే ఇలాంటి వాటికి ఒక సెపరేట్ ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ అనేది లేదు ఆ ఇంట్లో పెడదామన్నా సరే. సో సీరియల్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి ఇన్‌కేస్ మీరు గనుక పర్చేస్ చేసుకుంటే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఒక 2 సీరియల్ లైట్స్‌కొని ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత అవి పని చేయలేదు. వాళ్ళ దగ్గర బాగానే ఎలుగుతాయి. అండ్ ఇలాంటివి తీసుకున్నాను నేను. నేనేం తీసుకున్నాను అనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక సాడ్‌ది ఏంటంటే మిట్టు ఎంతైతే ఎక్సైట్ అయ్యాడో వాడి చెయ్యి కాలింది. పడుకునే ముందు కరెక్ట్‌గా ఇంటికెళ్ళాము. వాడు ఎక్సైట్ అయ్యాడు. చిన్న ఇన్సిడెంట్ అయింది. చెయ్యి కాలిందనమాట. సో, ఏంటో అది వాడికి చెప్తూనే ఉన్నాను. వాడికి ఎక్సైటింగ్ తగ్గట్టే అయిందేమో అనిపించింది నాకు. సో, అదలా పక్కన పెట్టేస్తే అది బాగా డిస్టర్బ్డ్‌గా అనిపించింది. ఇంకా పండగ రాలేదు ఏంటబ్బా అన్నట్టు. సో, ఇవి నేను చేసిన షాపింగ్ అయితే ఇక్కడ. సో, ఇది ఈరోజు చాలా చిన్న వీడియోనే ఫ్రెండ్స్. ఇవైతే మీరు బేరం ఆడి తీసుకోవడం బెటర్ అనమాట. ఇంటి దగ్గర షాప్ ఇది. కొంచెం అంటే మాకు ఆన్ ది వే మిట్టు స్కూల్‌కి, మా ఇంటికి మధ్యలో ఉంటాయన్నమాట ఈ షాపులు. సో, ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వ్లాగ్‌తో కలుస్తా. అండ్ ఆల్సో అడ్వాన్స్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. అండ్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు మాత్రం మీ పిల్లలు దివాళీ అయ్యేంత వరకు కొంచెం కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే మిట్టుకు కొంచెం ఈరోజు చెయ్యది కాలేసరికి మా మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయిందనమాట. మేము ఈ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిన వెంటనే అలా ఇన్సిడెంట్ అయ్యేసరికి బాగా డిస్టర్బ్ అయ్యాము. సో, చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా. అండ్ వాట్ ఈట్ ఇన్ ఎ డే షార్ట్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? హోప్ మీకు వెయిట్ లాస్ జర్నీలో ఈ వీడియోస్ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్.